అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైన పవన్ కళ్యాణ్ మరోవైపు పవర్ స్టార్ గా తన సినిమా ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో పాటు తన పెండింగ్ లో ఉన్న సినిమాను పూర్తి చేయడంపై దృష్టి సారించిన పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ ను విజయవంతంగా ముగించారు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరున పూర్తవనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ తెరీ నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ హరీష్ శంకర్ తనదైన శైలిలో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ఒక చిన్న డైలాగ్ టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుందట. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ కు ఓ అద్భుతమైన బర్త్డే గిఫ్ట్ గా నిలవనుందని సమాచారం.